ప్రైజ్ ద లార్డ్. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 29వ వచనంలో, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేసి సుత్తి వంటిది కాదా అని వ్రాయబడి ఉన్నది. అయితే ఈ అధ్యాయం మొత్తం చూసుకుంటే సంఘాన్ని చెదరగొడుతున్నారని దేవుడు ఎంతగానో ఆవేదన చెందుతున్నట్టుగా ఇక్కడ రాయబడి ఉంటుంది. మొదటి వచనంలో, యెహోవా వాక్కు ఇదే, నా మందిరంలో చేరిన గొర్రెలను నశింపజేయచ్చు, చెదరగొట్టు కాపర్లకు శ్రమ అని హెచ్చరిక కూడా దేవుడు వ్రాయిస్తూ వచ్చినాడు. కాబట్టి మనము వాక్యం చాలా శక్తివంతమైంది. వాక్యాన్ని కనుక ప్రతిదినము మనము ధ్యానించినట్లయితే ఎవ్వరు ఏం చెప్పినా అది వాక్యానికి సంబంధించిందా కాదా అని మనం తెలుసుకోగలుగుతూ వస్తాం. వాక్య ప్రకారం మనం నడుచుకున్నప్పుడు దేవుడు మన జీవితాలని ఆయన చేతిలోకి నడిపిస్తాడు. ఎందుకంటే వాక్యం మన త్రోవకు వెలుగై ఉంటుంది, చీకట్లోంచి వెలుగులోనికి నడిపిస్తుంది, మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది, శక్తివంతమైంది. కాబట్టి మనం ప్రతిదినం వాక్యాన్ని ధ్యానించే వారముగా